పేరు సాహితి, నందిని రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 3rd ఇయర్ మెకానికల్. నీ సిస్టర్ బాగుంది, కాకపోతే నీకు కొంచెం కలర్ ఎక్కువ. నువ్వు లస్ట్గా చూసావా, వాటిలో మెజర్మెంట్ డిఫరెన్స్ ఉండొచ్చు, అంతకు మించి ఏం తేడా ఉండదు నీ చెల్లికి నాకు. నువ్వు నాకు చేసినట్టే అదే టైప్ రిక్వెస్ట్ మన సాహితీకి కూడా వచ్చుండొచ్చు. ఎవరికి చెప్పుకోలేక బాధపడిపోయి ఉండొచ్చు, లేకపోతే వీడితో మనకెందుకులేని కామ్గా ఉండుండొచ్చు. నేను మీ చెల్లంత మంచిదాన్ని కాదు, కామ్గా నాలో నేను కుమిలిపోవడానికి. ఇంకొకసారి నా జోలికి వస్తే రావులే, యూఆర్ స్మార్ట్ గాయ్. మీటింగ్లో కామ్గా ఉన్నాను కదా అని డేట్కి ప్రపోజ్ చేస్తే సిల్లిగా నీకు వార్నింగ్ ఏంటి? అంత దూరం తీసుకెళ్ళావు ఏంటి? ఉన్నా మరి, వాడేదో యాక్షన్ ఐటమ్స్ ఇస్తా అన్నాడు కదా, ఆ పని మీద ఉండు. ఇంకా చేస్తే గీత జోలికి రాడు. మే కమ్ సార్? Come in. కెన్ ఐ హ్యావ్ ద షేర్ సార్? ఎంసేపు చేస్తారు వీళ్ళు, త్వరగా కానీ రా. ఏంటి కొత్తగా? వాట్ హ్యాపెన్ సార్? నీ పిలుపు కంపెనీలో జాయిన్ అప్పుడు కూడా నన్ను సార్ అని పిలవలేదు, ఇప్పుడేంటి కొత్తగా అప్రైజల్ డిస్కషనా? అలా ఏం లేదు సార్. అదిగో మళ్ళీ సార్. సారీ. టెల్ మీ, వాట్ ఆర్ ఆల్ ద గోల్స్ యూ సెట్ ఫర్ టార్గెట్? సుబ్బు, నథింగ్. ఏం ఫీల్ చేయలేదా? 6 goals for last year. అండ్ హౌ మెనీ యూ అచీవ్డ్? I hope all. యూ హోప్ ఆర్ యూ డిడ్? I did. ష్యూర్? Yeah, I'm sure. యూ డిడ్ ఎ గుడ్ జాబ్ సుబ్రహ్మణ్యం. Thank you. బట్ టాప్ రేటింగ్ తెచ్చుకోవాలంటే అది సరిపోదు. యా తెలుసండి. ఏం తెలుసు? లెర్నింగ్ అవర్స్ పెంచాలి, ట్రైనింగ్ సెషన్స్ తీసుకోవాలి, అవి కాక కంపెనీకి బిజినెస్ పరంగాను ఫైనాన్షియల్ పరంగాను ఏదో ఒకలా కాంట్రిబ్యూట్ చేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. గుడ్. మరి చేసావా? కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందామా? ఏంటి? నిజంగా అవన్నీ చేసే టైం ఇస్తున్నారా మీరు అసలు? ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తారు, వాడేమో ప్రాజెక్ట్ పోయిన బాధలో కేటీ కూడా సరిగ్గా ఇవ్వడు. మీరేమో క్లయింట్ ముందు మేము తోపని, కేటీ కూడా అవసరం లేదని చించి చాటేస్తామని ఒక రేంజ్లో బిల్డప్ ఇచ్చి మా వైపు చూస్తారు. ఇంకా ఆ ప్రాజెక్ట్ని సెట్ చేయడానికి డే అండ్ నైట్ కష్టపడాలి. వెళ్ళరా. ఒక స్క్రమ్ మీటింగ్ అంటే మ్యాక్స్ 15 minutes ఉండాలి. మీరేదో ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా గంటలు మాట్లాడేస్తారు. ఇంకా ఇవన్నీ చేసే టైం ఎక్కడ దొరుకుతుంది? స్టిల్ అవన్నీ చేస్తేనే టాప్ రేటింగ్. మీరు ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి పని ఉంది, ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదు అండ్ టైం అంతా ఇంట్లో వాళ్ళకి స్పెండ్ చేయకుంటే ఆఫీస్కి వచ్చి కొన్ని ఎక్స్ట్రా అవర్స్ ఇస్తే మంచిది కదా. మంచి రేటింగ్ రావాలంటే వచ్చిన పని చేయడం కాదు, కొన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి. కాపురం కొంపలో చేయకుండా ఆఫీస్లో వచ్చి చేయమంటావు. నీ అప్రైజల్ ఫామ్ కూడా డీటెయిల్గా ఫిల్ చేయలేదు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఆల్రెడీ ఈ ఇయర్కి అప్రైజల్ రాదని పేపర్లో వేశారు. వేస్తే మరి అవ్వని పెళ్ళికి కార్డ్స్ పంచినట్టు ఇవ్వని అప్రైజల్ డీటెయిల్స్ ఫిల్ చేయడం దేనికి? లాస్ట్ టైం ఇచ్చాంగా. ఎంత? 2%. బయట పెట్రోల్ రేట్లు కూడా రోజుకి ఇంతనే పెరుగుతున్నాయి, మా శాలరీస్ మాత్రం ఇయర్ కూడా పెరగట్లేదు. మీకు భయపడి కొంతమంది పిల్లల్ని కనడం కూడా పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. మీరు శాలరీస్ పెంచరు, బ్యాంక్ వాళ్ళు తీసుకున్న లోన్స్కి ఇంట్రెస్ట్ పెంచేస్తారు, గవర్నమెంట్ వాళ్ళు బేసిక్ నెసెసిటీస్ కాస్ట్ పెంచేస్తారు. బయటేమో మీకేరా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 2 చేతుల సంపాదిస్తున్నారు, వాళ్ళకి 4 చేతుల ఖర్చు కనపడదు కానీ పెరగని మా సంపాదన కనిపిస్తుంది. ఇక్కడ మీరు అద్దాల మేడల్లో కూర్చోపెట్టి ఏసీలో పెంచేస్తున్నారు. అదే బయట మెయింటైన్ చేయడానికి నానా రకాల లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకరోజు ఒక అమ్మాయికి మేకప్ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా మీకు? ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ సుబ్బు. టెల్ మీ, విచ్ రేటింగ్ యూ ప్రిఫర్ యాజ్ పర్ దిస్? ఆల్రెడీ చెప్పాను, ఏ రేటింగ్ ఎక్స్పెక్ట్ చేసినా అది శాలరీ కోసమే అని. అసలు శాలరీసే పెరిగినప్పుడు ఈ రేటింగ్స్ ఇవన్నీ ఏం చేసుకోను? సో కెన్ ఐ గివ్ లెస్ రేటింగ్? నేను చేసిన పనికి అది కరెక్ట్ అనిపిస్తే క్యారీ ఆన్, అంతకు మించి మీరు ఏ రేటింగ్ ఇచ్చినా నాకు ఫరక్ పడదు. ఆల్ ద బెస్ట్.